ఏంటండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ప్రీవియస్ లాస్ట్ వీక్ ఇండస్ బ్యాంక్ 32 షేర్లు అమ్మేశానని చెప్పడం జరిగింది కదా. సో ఆల్మోస్ట్ నాకు 1300 రూపీస్ ప్రాఫిట్కి అమ్ముకున్నాను అనమాట, లాభానికి. బట్ ఇంకా క్రెడిట్ ఇంకా అవ్వలేదు, ఆల్మోస్ట్ 3 days అయిపోయింది. బట్ చూడాలి, దానికోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్దామంటే, ఇంకా ఇన్వెస్ట్మెంట్ వచ్చేటప్పటికి 1,1324 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తీసేశాను. కరెంట్ ఉన్న ప్రైస్కి నాకు 130 రూపాయల లాభంలో రన్ అవుతుంది అనమాట. ఇంకా వెయిట్ చేయకుండా మన పోర్ట్ఫోలియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ముందుగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ షేర్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ నేను జూలై 28 అంటే 1 month పైనుంచే నేను దీన్ని క్యారీ చేస్తాను అనమాట. కరెక్ట్గా చూస్తే 22వ తారీఖు అనుకుంటా, ఆగస్టు, ఈ మంత్ 75.37 రూపాయలకి చేరింది. అదే హయ్యెస్ట్ ఈ మంత్కి అసలు. యాక్చువల్లీ అంటే దీన్ని సేల్ చేద్దామంటే ప్రాపర్ రేట్ అనేది రావట్లేదు అనమాట. అట్లీస్ట్ ఈ సెప్టెంబర్ మంత్లో అయినా అట్లీస్ట్ 80 రూపీస్ క్రాస్ అవుతుందని ఆశిస్తున్నాను. ఇక ఆల్ టైమ్ ఆణిముత్య అనమాట, వండర్లా గురించి మాట్లాడుకుందాం. ఇది నా దగ్గర అయితే 21 షేర్స్ అయితే ఉన్నాయి. ఇది నేను కొనేటప్పుడు ఏ రేట్ అయితే ఉందో అదే రేట్కి అయితే వచ్చిందండి. ఆగస్టు 2న అయితే నేను కొన్నాను అనమాట. ఇప్పటికే 29 days నుంచి నేను హోల్డ్ చేస్తున్నాను ఈ షేర్ని. బట్ ఎప్పుడు కూడా ఒక ప్రాపర్ సేల్ పాయింట్ అనేది రాలేదనమాట. మొత్తం ఆగస్ట్ మంత్లో హైయెస్ట్ హైక్ వచ్చేటప్పటికి 846 రూపీస్ అనమాట. కానీ నేను సెప్టెంబర్ మంత్లో దీని వాల్యూ 950 రూపీస్కి వస్తే అమ్మేస్తానండి. యా. ఇంకా జొమాటో విషయానికి వస్తే, నా దగ్గర జొమాటో షేర్స్ అయితే 45 అయితే ఉన్నాయండి. -337 రూపీస్ లాసెస్తో రన్ చేస్తున్నాను ఈ షేర్స్ని. ఇది నేను లాస్ట్ వీక్ 23 నుంచి హోల్డ్ చేస్తానండి. సెప్టెంబర్లో పర్ఫెక్ట్ సేల్ పాయింట్ చూసి అమ్మేస్తాను. నా స్టాప్ సేల్ మ్యాక్సిమం 300 రూపీస్ అనుకుంటున్నాను. యా. ఇంకా కొచ్చిన్ షిప్ యార్డ్ విషయానికి వస్తే, నా దగ్గర 7 షేర్లు అయితే ఉన్నాయి. చాలా మందిని భయభ్రాంతులు గురి చేస్తున్నటువంటి షేర్ అనమాట ఇది. కరెంటు -1,015 రూపాయల లాసెస్తో రన్ చేస్తాను అనమాట ఈ షేర్ని. గడిచిన లాస్ట్ 1 month నుంచి దీని డౌన్ఫాల్ చూసి చాలా మంది దీని మీద ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అంటేనే ఆలోచిస్తున్నాను అనమాట. ఎందుకంటే ఎక్కడో 2,800 రూపాయల షేర్ వాల్యూ నుంచి ఇప్పుడు 1,886 రూపాయలకి పడిపోయింది అనమాట. మనిషి అనేవాడికి హార్ట్ అటాక్ తీసుకొచ్చేటువంటి షేర్ అనమాట ఇది. కానీ డోంట్ వరీ, నా చేతిలో పడ్డది కదా, అదే దారిలోకి వస్తుంది. ఇంకా నా పోర్ట్ఫోలియో చూసి మీకు ఏమనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ అధిక వివరాల కొరకు నా ఇన్స్టాగ్రామ్ తణుకు_అబ్బాయిని ఫాలో చేసి అండ్ అక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఉంటాను మరి. బాయ్.